రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాజీ ఎంపీ సోయం బాపురావు దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. లంబాడీలకు రిజర్వేషన్ హక్కు తొలగించాలని సుప్రీంకోర్టులో తెల్ల వెంకట్రావు బాబురావు వేసిన పిటిషన్ను నిరసనగా గిరిజన సంఘాల నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు దిష్టిబొమ్మ లాక్కోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ కుట్రల వెనుక మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, వారికి లంబాడీల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. వెంకట్రావు బాపురావులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిప్పికొట్టాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లంబాడీలు సమాయత్తం అవుతా ఉన్నారు. అందుకనే ఇవాళ 30 లక్షల జనాభా ఉన్న లంబాడీలు ఓట్లు వేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మరి మాకు ఒక అనుమానం కలుగుతా ఉంది. ఏదైతే ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడగొట్టడం వల్లనే ఇవాళ లంబాడీల మీద విషం కక్కుతా ఉన్నాడు. మరి ఇదే విధంగా లంబాడీల మీద కుట్రలు చేసి అన్నదమ్ములుగా బతా ఉన్న కోయా గోండు లంబాడీల మీద కుట్రలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఏదైతే సుప్రీంకోర్టు లంబాడీలను తీసివేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ ను పాస్ చేసింది, మరి ఆర్డర్ ను వెనక్కి తీసుకునే విధంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. అదే విధంగా తన పార్టీలో ఉంటూ లంబాడీల మీద విషం కక్కుతా ఉన్న తెల్లం వెంకట్రావు, సోయం బాపురావు, అదే విధంగా సీతక్కను మంత్రి పదవి నుంచి భద్రత చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా లంబాడీలు కోయాల మధ్య లొల్లి పెట్టాలని చూస్తే రాబోయే రోజుల్లో ఏదైతే ఆలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు లంబాడీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తారో